నమస్కారం. నేను మీ విజయ. ఈరోజు నేను మీకు ధాబా స్టైల్ పంజాబీ చోలే అంటే చనా మసాలా కూర చెప్తాను. ఎలా చేస్తారో ఇది చాలా బాగుంటుందండి. ఇది ఫుల్కాలోకి, చపాతీలోకి, రోటీలోకి, ఇంకా రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మెయిన్లీ పూరీలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఇది మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా చేస్తారో రండి మీకు చెప్తాను. ఇది కాబులీ చనా అండి. రాత్రంతా నానబెట్టాను. పొద్దున్న ఇలా నానిపోయి ఉన్నాయి చూసారా. అంటే 12 గంటలు నానబెట్టాలండి. నానబెట్టి ఇలా పెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి 4 నుంచి 5 సీటీలు కొట్టించాలి. ఇలా ఉడికిపోవాలి. ఇంత మెత్తగా ఉడికిపోవాలండి. ఇది నేను ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టాను. తర్వాత ఏం చేయాలో చెప్తాను. కట్ చేసిన ఉల్లిపాయలు 3 నుంచి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే కట్ చేసిన టమాటాలు, ఇది కూడా 3 నుంచి 4 టమాటాలు చిన్నవి తీసుకున్నాను. పెద్దవైతే 3, చిన్నవైతే 4. ఇది కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చూడండి, ఇది తేజ్పత్తి, ఇలైచి, దాల్చిని, లాంగ్, ఇవి మసాలా దినుసులు అండి. ఇవి తీసుకోవాలి. తర్వాత కసూరి మేథి, కొత్తిమీరి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ధనియా పౌడరు, పసుపు, చనా మసాలా, జీలకర్ర పౌడరు, కారం గుండ, ఉప్పు, నూనె ఇవి కావాలండి మనకి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు, టమాటాలు వేరే వేరేగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుంటాను. గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడి అయిపోగానే ఇందులోని నూనె వేసుకొని ప్రాసెస్ చాలు చేద్దాం. ఇందులో నేను 3 నుంచి 4 చెంచాలు నూనె వేసానండి. నూనె వేడెక్కిపోగానే అందులోని బిర్యానీ ఆకు, యాలక్పళ్ళు, కింద దాల్చిన చెక్క, లవంగాలు ఇవి వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర అలాంటివి ఏం పడవండి. ఈ మసాలా పడుతుంది. చూడండి, మసాలా వేగిపోయింది. ఇప్పుడు అందులోని రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి వేసుకోవాలి. మెత్తగా రుబ్బాలి. ఇది ఇప్పుడు వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయిన వరకు ఇది నూనెలో వేయించాలండి. ఇప్పుడు ఇదే స్టేజ్ సరే కొంచెం ఎర్రగా అయింది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యానండి. ఇప్పుడు చూడండి, ఇందులోని పసుపు 1 చిన్న టీ స్పూను, ధనియాల పొడి 2 నుంచి 3 స్పూన్లు, చిన్న టీ స్పూను, తర్వాత జీలకర్ర పొడి 2 స్పూన్లు, ఉప్పు తగినంత, మనకి ఎంత కావాలో అంత ఉప్పు. ఆ తర్వాత కారం పొడి, అది కూడా మీ ఇష్టం. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇది కలుపుకోవాలి. కొంచెం మసాలా వేగాలి ఉల్లిపాయలతో. మసాలా కొంచెం వేగగానే ఏం చేస్తామంటే రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఇది ఇందులో వేసేస్తున్నాను. వేసి కలుపుకోవాలి. ఈ మసాలా మాత్రం బాగా వేగాలి. అంటే నూనె బయటకు వచ్చినంతసేపు వేగాలండి. మసాలా వేగకపోతే పచ్చివాసన ఉండిపోతుంది. అందుకని కొంచెం వేగిన తర్వాత నూనె బయటకు వస్తుంది, అంటే మసాలా వేగినట్టు. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను.
ఇవి కూడా వేసి వేయించుకోవాలి. మసాలా బాగా వేగాలి. మసాలా వేగడానికే టైం పడుతుందండి, తక్కిన కూర చేయడానికి అంత టైం పట్టదు. చూసారా, మసాలా బాగా వేగిపోయింది. దీనిలో నూనె కూడా బయటకు వస్తున్నది. అంటే మసాలా వేగినట్టు. దీనిలోని కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి కలిపితే ఇంకొంచెం బాగా వేగుతుంది. ఇప్పుడు చూడండి, మసాలా వేగింది కదా. ఇప్పుడు ఉడకపెట్టిన శనగలు ఇందులో వేసేస్తాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడకనియాలి. మనకి ఇంకా గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ధాబాల్లో అక్కడ అయితే మరీ పలుచగా చేస్తారు, ఎక్కువ గ్రేవీ వేయిస్తారు. ఇప్పుడు ఇందులోని కసూరి మేథి కొంచెం వేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేస్తే. తర్వాత కొత్తిమీర. ఇప్పుడు లాస్ట్లోని చనా మసాలా, ఒక చెంచా చనా మసాలా వేస్తున్నాను. ఇది నేను యావరేజ్ చనా మసాలా వాడతాను. మీకు ఏ మసాలా కావాలంటే వేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, చనా మసాలా బాగుంటుంది. ఇందులో మాత్రం గరం మసాలా కాదు, చనా మసాలా వేస్తేనే చనా కూడా బాగుంటుంది. ఇగోటండి, మన చనా కూర రెడీ అవుతున్నది. కొంతసేపు ఉంచి మూత పెట్టుకుందాం. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, చనా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఏమి చేస్తామంటే, ఢాబా స్టైల్ అన్నాం కాబట్టి ఢాబాలో ఏమి చేస్తారంటే చెప్తాను చూడండి. ఇది బుగ్గండి, కొయిలా అంటారు. ఇది చాకల వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇది తెచ్చి కొంచెం కాల్చాలి. డాబా వాళ్ళందరూ ఇదే చేస్తారు. కొంచెం చిన్న పొగవాసన వస్తుంది చూసారా, అది దీనివల్లే వస్తుంది. కొంచెం కాల్చాలి, ఎర్రగా అయినంతవరకు ఉంచుకోవాలి. తర్వాత ఏం చేస్తారో చూపిస్తాను చూడండి. చూసారా, ఈ కోయిల ఇలా కాలింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇలా ఒక కప్పులో పెట్టుకోవాలండి. పెట్టుకొని కూర పెట్టి, కూర మీద మధ్యన ఇది పెట్టాలి. పెట్టేసి ఏం చేస్తామంటే, దీని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోగానే పొగ వస్తుంది చూసారా. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. ఉంచుకుంటే ఆ పొగ అంతా కూరకు తగులుతుంది. డాబాలో చూసారా, దాల్ ఫ్రై అవని, దాల్ మఖని అవని, చనా మసాలా అవని, ఏదైనా మిక్స్ వెజ్ అవని, ఎందులో అయినా కూడా వాళ్ళు చిన్న పొగ వాసన వస్తుంది. అది దీనివల్లే వస్తుంది. వాసనతో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి వాళ్ళు ఇలాగే చేస్తారండి. ఇప్పుడు తీసేవనుకోండి, చూసారా పొగ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాం. వాసన కూరకంతా పట్టేసింది కదా. ఇదిగో చూసారా, చనా మసాలా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చనా మసాలా. మరి మీరు చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీగా ఉన్న చనా మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర, కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు అది వేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ నెయ్యి, మీద నుంచి నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.